జగన్ తీరుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఎన్నో కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని ఆరోపించారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ కారణంగా ఇప్పుడు ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఈరోజు విశాఖపట్నంలోని సిఐ సమ్మిట్ జరుగుతుంది. 2 రోజుల పాటు జరుగుతున్న సమ్మిట్లోని ఈరోజు ముగింపు రోజు మాట. అయితే ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు కూడా వస్తున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, పెట్టుబడులు వెల్లువ ఎక్కుతుందో ఒక రకంగా చెప్పాలంటే ఈ 2 రోజుల పాటు విశాఖపట్నంలోని పెట్టుబడుల పండుగ జరుగుతుంది, ఏమంటారు? సార్, ఎవరైనా ఒప్పుకోవాల్సింది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ సిబిఎన్ అనే లక్ష్యంతోనే ఈ రాష్ట్రంలో 18 నెలలుగా పెట్టుబడి పరంపర కొనసాగుతూ ఉంది. ఆనాటి నిరంకుశ పాలనకు ఏదైతే విసిగిపోయిన ప్రజలకు ఒక అద్భుత అవకాశం రేపు రాబోయే కాలంలో 2047లో ఏదైతే ఒక ఉన్నత లక్ష్యంతో ఈ ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తా ఉందో, మా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలు ఎంఓయూలు చేసుకోవడం జరగడం ఒక శుభపరిణామం. కాబట్టి ఇలాంటి సదస్సులు ఇంకా ఎన్నో జరగాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఈ రాష్ట్రంలో ఉన్న మన బిడ్డలకు భవిష్యత్తును నిర్దేశించే విధంగా ఆయన మాటిచ్చారు. అలాగే మా యువ నాయకులు లోకేష్ గారి సారథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో అంతర్జాతీయ బహుళజాతి ఐటీ కంపెనీలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా వైజాగ్ సిటీ అనేది మరో బాంబే లాగా ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకొని పోయేదానికి మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. కాబట్టి ఇది ఒక అద్భుత విజయంగా మేము చెప్పుకుంటాం. రేపు రాబోయే కాలంలో ఏదైతే మన ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధానమంత్రి గారు విజన్ ఏదైతే 2047 భారతదేశం స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలకి భారతదేశం